మండలం గుంతకందాల గ్రామంలోని కాటమయ్య వనంలో ఉన్న కాటమరాజు విగ్రహాన్ని, అలాగే వెలుగోడు రిజర్వాయర్ మద్రాసు కాల్వ ఒడ్డున కాటమరాజు విగ్రహాలను కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి కార్యదర్శి నాగన్న యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకుడు రఘురాముడు యాదవ్, గోపాల్ యాదవ్, ఆదినారాయణ యాదవ్, రమేష్ యాదవ్ ఆదివారం సందర్శించారు. వెలుగోడు రిజర్వాయర్ హెడ్ రెగ్యులేటర్ సమీపంలో మద్రాసు కాల్వ ఒడ్డున ఉన్న కాటమరాజు విగ్రహానికి యాదవ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయ కొట్టారు. ఈ సంబంధంగా కార్యదర్శి నాగన్న యాదవ్ మాట్లాడుతూ, వెలుగోడు రిజర్వాయర్ మునక ప్రాంతంలో ఉన్న కాటమరాజు విగ్రహాన్ని రిజర్వాయర్ నిర్మాణ సమయంలో తెలుగు గంగ అధికారులు మద్రాసు కాల్వ ఒడ్డునకు తరలించి నిలబెట్టారని తెలిపారు. అనంతరం వెలుగోడుకు చెందిన తలారి రాజలింగయ్య యాదవ్ అరుగు నిర్మించి ఆ అరుగుపై కాటమరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్పారు. అప్పటి నుంచి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ విగ్రహం వద్ద దేవాలయం తరహాలో నిర్మాణం చేపట్టేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తామని నాగన్న యాదవ్ వెల్లడించారు. కాటమరాజు ఈ ప్రాంతంలో పరిపాలన చేసిన కాలంలో పశువుల మేపు కోసం ఈ ప్రాంతమంతా పర్యటించారని, అందుకే ఈ ప్రాంతంలో కాటమరాజు విగ్రహాలను నెలకొల్పారని అన్నారు. రాష్ట్రంలోని కాటమరాజు విగ్రహాలు, దేవాలయాలను సమితి సభ్యులు సందర్శిస్తూ కాటమరాజు సంస్కృతి, చరిత్రను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే గుంతకందాల గ్రామంలోని కాటమయ్య వనంలో ఏకశిలా రాయిపై చెక్కబడిన కాటమయ్య విగ్రహం గతంలో పూజలు అందుకున్నదని, అయితే కాలక్రమేణా శిథిలావస్థకు చేరి పడిపోవటంతో దానిని తిరిగి నిలబెట్టి పూజలు యాదవుల చరిత్రను, సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించే ఇలాంటి కార్యక్రమాలను యాదవ్ విజన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తుంది. ధర్మ వీర కాటమరాజ నామధార, విష్ణు కృష్ణ పరంపరలో వెలిగిన యదుకుల తారా. ఈరోజు నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామంలో ఇక్కడ ఉండే పెద్దలందరూ ఇక్కడ ఒక కాటమరాజు గుడి విగ్రహం ఉంది, అది శిథిలావస్థలో ఉంది, పడిపోయింది అని చెప్పి పెద్దలందరూ కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితికి చెప్పడం జరిగింది. మేము టీం అంతా ఇక్కడికి వచ్చి చూడగా విగ్రహం అంతా శిథిలావస్థలో పడిపోయింది. ఈరోజు గ్రామ పెద్దల సహకారంతో మేమందరం కలిసి ఈ విగ్రహాన్ని నిలబెట్టి ఇక్కడ పూజలు జరపడం జరిగింది. ఈ విధంగా శిథిలావస్థమైన ప్రతి గుడిని, కాటమరాజు గుడిని అందరూ సంరక్షించి గుడి కట్టించి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన దేవుని పోగొట్టుకోకూడదు. ఖచ్చితంగా మన దేవుణ్ణి మనం గుర్తించి ఇప్పటి నుంచి కార్యక్రమాలు జరుపుకోవాలని ఆల్ ఇండియా కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీగా యాదవ సోదరులకు అందరికీ విన్నవిస్తున్నాను. అది నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామం. మా గ్రామంలో గత పూర్వంలో మా కాటమరాజు గుడి ఉండేది. ఆ గుడి వచ్చేసి శిథిలావస్థ కావడం జరిగింది. ఈ కాటమరాజు గుడి మనం పూజలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మాకు మా వెలుగోడు మండలంలో నా రఘురాముడు అన్నగారు ఉన్నారు. రఘురాముడు అన్నగారికి చెప్తే మా యాదవ సంఘానికి సభ్యులకు, నాయకులకు తెలియజేయడం జరిగింది. కాటమరాజు పరిరక్షణ సమితి వారికి తెలియజేయడం జరిగింది. వారు మా గ్రామానికి విచ్చేసి శిథిలావస్థలో ఉన్న గుడిని, మా విగ్రహాన్ని కొద్దిగా నిలబెట్టి, ఈ చింతల మోహన్ గారు, నాగన్న సార్ గారు వచ్చి ఈ గుడిని, విగ్రహాన్ని నిలబెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక పూజ చేసిపోయే కాకుండా గ్రామంలో ఉండే పెద్దలు, గ్రామంలో ఉండే నాయకులు, సభ్యులందరూ కలిసి మన పూజలు నిర్వహించుకొని గుడి కట్టించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ధర్మ వీర కాటమరాజ నామధార, విష్ణు కృష్ణ పరంపరలో వెలిగిన యదుకుల తారా. ఫాల్గుణ శుద్ధ పంచమిన యాదవ పర్వదినమున జయ జయలతో కొలువెత్తే కాటమరాజ మహావీరాయరా.
చంద్రవంశ ధర్మవీర కాతమరాజు నమధరా విష్ణు కృష్ణ పరంపరా చంద్రవంశ ధర్మవీర కాటమరాజ నామధార విష్ణు కృష్ణ పరంపరలో వెలిగిన యదుకుల తారా ఫాల్గుణ శుద్ధ పంచమిన యాదవ పర్వదినమున జయ జయలతో కొలువెత్తే కాటమరాజ మహావీరాయరా చంద్రవంశ ధర్మవీర కాతమరాజు నమధరా విష్ణు కృష్ణ పరంపరలో వెలిగిన యదుకుల తారా ఫల్గుణ శుద్ధ పంచమిన యాదవ పర్వదినమున జయ జయలతో కొలువెత్తి కాటమరాజు మహావీరా మరిన్ని యాదవ సమాజ వార్తలు, చరిత్ర, రాజకీయాలు, సంస్కృతి విశేషాల కోసం యాదవ్ విజన్ ను ఫాలో అవ్వండి. మీ ప్రాంతంలోని యాదవ సమాజ వార్తలు, కార్యక్రమాలు, వీడియోలు పంపించటానికి మా సెంటి వాట్సాప్ నంబర్కు సంప్రదించండి 8595696658.